తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని రాగోలులో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్లతో కలిసి దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో దివ్యాంగుల పెన్షన్ను పెంచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000 వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే అన్నారు. సూపర్ 6 అని చెప్పాము. అన్ని కార్యక్రమాలు ఈ 21 మాసాల్లో అమలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాదు, ఇవ్వనటువంటి హామీలు, ప్రజలకి ఉపయోగపడినటువంటి హామీలు చాలా వరకు నెరవేరుస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దివ్యాంగ శక్తి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఎలక్షన్లో ఎప్పుడు హామీ ఇవ్వలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు. డిసెంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొనేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఈరోజు మహిళలకి స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. సూపర్ డూపర్ హిట్ అయింది. వికలాంగులకు కూడా ఈ పథకాన్ని ఇస్తే చాలా ఉపయోగపడుతుందని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అనునిత్యం పర్యవేక్షించి 3 మాసాల్లో ఈరోజు ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 12,70,000 మంది వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారు. అందులో కేవలం 2 లక్షల మందే ఆర్టీసీ బస్ పాసులు తీసుకొని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఎవరైతే 12,70,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఇస్తున్నాం. దీనికి కూడా విమర్శలు చేస్తున్నారు, కొన్ని బస్సుల్లో ఇస్తున్నారని. ఏపీఎస్ఆర్టీసీకి ఉన్నటువంటి బస్సుల్లో 80% బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చాం. ఏదో 2 బస్సులు, ఒకటి నాన్ స్టాప్, ఒకటి ఏసీ బస్సుల్లో వికలాంగులకి 50% ఈరోజు డిస్కౌంట్తో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి పథకాన్ని ఇంత తొందరగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ అమలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. దీనికి సమాజం కూడా సహకరించాలి. ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే మన శ్రీకాకుళం జిల్లా 42,000 మంది వికలాంగులు ఉన్నారు. కేవలం 3,400 మందికే ఆర్టీసీ బస్ పాసులు ఉన్నాయి. దీన్ని కూడా సులభతరం చేయాలని ప్రతి ఒక్క వికలాంగ సోదరీమణులు పాసులు తీసుకోవాలని మేము చాలా వరకు వారికి అవకాశాలన్నీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు పాస్ తీసుకోవాలంటే 3 ప్రాంతాలే అవకాశం ఉంది. 1 పలాస డిపో, 2 టెక్కల్ డిపో, 3 శ్రీకాకుళం డిపో. రేపటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని వికలాంగ సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, కుటుంబ సభ్యులు కానీ సహకరించి పాసులు తీసుకుంటే అందరికీ అవకాశం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పథకం ప్రారంభించాం. ఏవైనా లోటుపాట్లున్నా బస్ స్టాండ్ల దగ్గర బస్సు ఎక్కడానికి సులభతరంగా ఎటువంటి అవకాశాలున్నా అవి పరిశీలన చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ తీసుకున్న పాసులు పనిచేయడం లేదని కొంతమంది చెప్పారు. ఈ రోజు నుంచి పాస్ అంటే ఒకటే పాస్ వికలాంగులకి రాష్ట్రం మొత్తం మీద 28 జిల్లాల్లో ఎక్కడ తిరిగినా సరే ఈ పాస్ పనిచేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి దివ్యాంగ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.